పాకిస్తాన్ గడ్డపై 7 ఏళ్ల పాటు ఒక ముస్లిం వ్యక్తిగా వాళ్ళ మసీదులోనే ఉంటూ వాళ్ళ అణు రహస్యాలని దొంగలించిన భారతీయ గూఢచారి. శత్రువు మన ఇంటికొచ్చి కొడితే మనం వాళ్ళ దేశంలోకి దూరి వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్లి చంపి రాగలమని ప్రపంచానికి చాటి చెప్పిన అసలైన దురంతుడు ఎవరో తెలుసా? అతనే ఇండియాస్ రియల్ లైఫ్ జేమ్స్ బాండ్, అజిత్ ధోవల్. మీరు ఒక్క ముంబైపై దాడి చేస్తే పాకిస్తాన్ మ్యాప్లో బలూచిస్తాన్ ఉండదని నేరుగా వార్నింగ్ ఇచ్చిన అసలైన దమ్మున్న అధికారాయన. 2014 కంటే ముందు పాకిస్తాన్ అంటే భయపడే భారత్ ఈ రోజు పాకిస్తాన్ కి వెన్నులో వణుకు పెట్టించే భారత్ గా ఎలా మారింది? ఆపరేషన్ బ్లాక్ థండర్ లో రిక్షావాడిగా వెళ్ళి ఆయన చేసిన మ్యాజిక్ ఏంటి? ఈ రోజు మన అజేయ భారత్ వీడియోలో అజిత్ ధోవల్ గారి జీవితంలో ఆ భయంకరమైన మిషన్లు, ఆయన ధోవల్ డాక్ట్రిన్ ఎలా మన శత్రువుల ఆట కట్టించిందో ఈ రోజు పెన్ టు పెన్ తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేస్తే భారతదేశ రక్షణ చరిత్రలోనే ఒక గోల్డెన్ చాప్టర్ ని మిస్ అవుతారు. ఇక మొదలు పెడదామా? వెల్కమ్ టు ది అజేయ భారత్. దురంధర్ సినిమాలోని రియల్ లైఫ్ ఫిగర్స్ నుంచి చాలా మంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ మోదీని డైరెక్టర్ గా చూపించారు, ఆసిఫ్ అలీ జర్దారిని చూపించారు, జమాలిని కానివ్వండి, దావూద్ ఇబ్రహీంని కానివ్వండి, లేదా మేజర్ ఇక్బాల్ని కానివ్వండి, అంటే ఎవరైతే ఇలియాస్ కాశ్మీర్ మీద బేస్ అయి ఉన్నారో వీళ్ళందరినీ ఇందులో చూపించారు. కానీ ఒక క్యారెక్టర్ ఉంది, అది భారత్లోని వెరీ ఇంపార్టెంట్ ఫిగర్ కి ఒక స్పష్టమైన ఇన్స్పిరేషన్. అదే ఆర్ మాధవన్ ప్లే చేసిన క్యారెక్టర్. హిందుస్థాన్ కే దుష్మన్ హిందుస్థానీ హై అనే ఫేమస్ లైన్ ఈ మూవీలో ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా అజిత్ ధోవల్ గారి నుండి స్పీచ్ నుండి తీసుకోబడింది. ఆ స్పీచ్ లో ఆయన ఏం చెప్పారో తెలుసా? భారతదేశ చరిత్రలోనే ఒకవేళ బాధ అనేది కేవలం విదేశీయులు మనతో ఏం చేశారు అనే దాని గురించి మాత్రమే కాదు. విదేశీయులు వస్తుంటారు, దేశాల్ని ఆక్రమిస్తూ ఉంటారు, వాళ్ళతో మనం పోరాడగలం. కానీ బాధ ఏంటంటే మన వాళ్ళే మనకి తోడుగా నిలబడలేకపోయారు. విదేశీయుల కంటే కూడా మనవారే మనకి ఎక్కువ నష్టం చేశారు. ఇవి ఎగ్జాక్ట్ గా ఆయన మాట్లాడిన మాటలు. అజిత్ ధోవల్ గారికి మన ఇండియాలో ఎంత ఇంపార్టెన్స్ ఉందో అందరూ అర్థం చేసుకోవాలంటే మనం ఒక బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే 2014 కంటే ముందు ఇండియాలో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుందా? అప్పట్లో ఇండియా పాకిస్తాన్ కాళ్ళ కింద ఎలా పడి ఉండేది? ఆ సమయంలో రాహుల్ గాంధీ లాంటి వారు హిందూ టెర్రర్ అనేది ఇస్లామిక్ టెర్రర్ కంటే కూడా పెద్ద ప్రాబ్లం అని అమెరికన్ అంబాసిడర్ల దగ్గర ఎలా చెప్పేవారో గుర్తుందా? పాకిస్తాన్ వరుసగా ఉగ్రదాడులు చేస్తూనే ఉండేది, కానీ ఇండియా మాత్రం పాకిస్తాన్కి మాటి మాటికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తూనే ఉండేది. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కి ఎన్నిసార్లు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చిందంటే బహుశా ఆ నెంబర్ని కేవలం కాంగ్రెస్ పార్టీ ఇండియా ట్యాక్స్ పేయర్స్ నుంచి ఎంత డబ్బు దొంగిలించిందో ఆ నెంబర్ని మాత్రమే దాటగలదు. ఆ రోజుతో పోలిస్తే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒకప్పుడు ఇండియాలో టెర్రర్ అటాక్స్ అంటే ఎంత కామన్ గా జరిగేవంటే ఈ వైఆర్ఎఫ్ స్పై మూవీలో పాకిస్తాన్ ని వెనకేసుకు రావడం ఎంత కామనో అలా ఉండేది. కానీ అజిత్ ధోవల్ గారి ఫిలాసఫీ ఆ గేమ్ ని పూర్తిగా మార్చేసింది. దాని రిజల్ట్ ఈ రోజు మనం చూస్తున్నాం. అది ఉరి సర్జికల్ స్ట్రైక్ అవ్వనివ్వండి, బాలాకోట్ అవ్వనివ్వండి, లేదా ఆపరేషన్ సింధూర్ అవ్వనివ్వండి. అందుకే ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, ఇండియా అసలైన దురంధర్ అజిత్ ధోవల్ గారు పాకిస్తాన్ గుండెల్లో భయాన్ని ఎలా పుట్టించారు. ఈ రోజు మనం ఒక అద్భుతమైన సిచ్యువేషన్ లో ఉన్నాం. ఒకవైపు ఇరాన్ ప్రపంచంలోని మేజర్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ హబ్ ను ఆపేసింది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ని బ్లాక్ చేసింది. అప్పుడు కూడా ఇండియా కార్గో షిప్ అక్కడి నుండి సేఫ్ గా వెళ్తున్నాయి. ఇది ఇండియా లీడర్షిప్ మన ఇంట్రెస్ట్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో చూపిస్తుంది. అజిత్ ధోవల్ గారు ఉత్తరాఖండ్ లోని పౌరి గర్వాల్లోని ఒక ఆర్మీ ఫ్యామిలీలో జన్మించారు. ఆయన తండ్రి ఇండియన్ ఆర్మీలో మేజర్. ధోవల్ గారు అజ్మీర్ మిలిటరీ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత 1968లో యూపీఎస్సీ క్లియర్ చేసి కేరళ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు. 1971లో కేరళలోని కన్నూరులో మత ఘర్షణలు జరిగినప్పుడు అప్పటి హోమ్ మినిస్టర్ కె కరుణాకరన్ గారు ధోవల్ గారిని అక్కడికి పంపారు. ధోవల్ గారు కేవలం 2 రోజుల్లో ఆ అల్లర్లని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఆ సంఘటనతో ఆయన పేరు మారు మోగిపోయింది. ఆ తర్వాత ఆయన ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాయిన్ అయ్యారు. అక్కడ ఆయన చేసిన ఆపరేషన్లు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మిజోరాంలో తిరుగుబాటు జరుగుతున్నప్పుడు ఆయన నేరుగా అడవుల్లోకి వెళ్ళి
అరాచక వాదులతో కలిసి 7 నెలల పాటు అక్కడే ఉన్నారు. వాళ్ళ లీడర్ల నమ్మకాన్ని గెలుచుకొని చివరికి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ లోకి లాక్కొచ్చారు. అలాగే సిక్కిం ఇండియాలో విలీనం కావడంలో కూడా ఆయన పాత్ర చాలా ఉంది. గూస్ బంప్స్ తెప్పించే విషయం ఏంటి అంటే పాకిస్తాన్లో 7 ఏళ్ల పాటు ఆయన గూఢాచారునిగా ఉండడం. అక్కడ ఆయన ఒక ముస్లిం వ్యక్తిగా మారువేషంలో ఉండి మసీదులకు వెళ్తూ అక్కడి వాళ్ళతో కలిసి ఉంటూ పాకిస్తాన్ అణు కార్యక్రమాల గురించి, ఉగ్రవాద స్థావరాల గురించి ఇండియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. ఆపరేషన్ బ్లాక్ థండర్ ఇది అజిత్ దోవల్ గారి కెరియర్లోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్. ఇక్కడ ఆయన ఏం చేశారో తెలుసా? నిజంగా ఇవన్నీ వింటుంటే మనం ఒక సినిమా చూస్తున్న ఫీలింలోకి వెళ్ళిపోతాం. అంత సిన్సియర్గా, అంత రియలిస్టిక్గా ఉంటాయి. అజిత్ దోవల్ గారు ఒక సాధారణ రిక్షా తొక్కే వ్యక్తిలా వేషం మార్చుకొని అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ పరిసరాల్లో తిరిగారు. ఆలయం లోపల ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాదుల దగ్గరికి వెళ్ళి తాను పాకిస్తాన్ ISI పంపిన ఏజెంట్నని వాళ్ళని నమ్మించాడు. వాళ్ళతో కలిసి ఉంటూనే లోపల ఎంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలేంటి, వాళ్ళ బలహీనతలు ఏంటి అనే సమాచారాన్ని బయట ఉన్న భద్రతా బలగాలకి చేరవేశాడు. ఆయన ఇచ్చిన ఖచ్చితమైన సమాచారం వల్ల NSG కమాండోలు ఎటువంటి పౌర నష్టం లేకుండా ఉగ్రవాదులను లొంగిపోయేలా చేశారు. అజిత్ దోవల్ గారు చేసిన మరొక ఆపరేషన్ IC-814 హైజాక్. ఎప్పుడైనా విన్నారా? కాఠ్మండు నుండి ఢిల్లీ వస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాలని ఉగ్రవాదులు హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లినప్పటి సంఘటన ఇది. అప్పట్లో IBలో ఉన్న అజిత్ దోవల్ గారు ప్రధాన రాయబారిగా కాందహార్ వెళ్లారు. అక్కడికి వెళ్ళిన అజిత్ దోవల్ గారు ఉగ్రవాదులతో చర్చలు జరిపి ప్రయాణికులను రక్షించడానికి ప్రయత్నించారు. ప్రయాణికులనైతే కాపాడగలిగారు. కానీ అదే ఉగ్రవాదుల్ని పట్టుకుందామనే టయానికి అప్పటి ప్రభుత్వం మీద ప్రజల నుండి, మీడియా నుండి వచ్చిన ఒత్తిళ్ల వల్ల 3 కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని వదిలేయాల్సి వచ్చింది. ఆ ఉగ్రవాదుల్లో మసూద్ అజార్ కూడా ఉన్నాడు. మన చేతుల్లోకి వచ్చిన ఉగ్రవాదుల్ని మనమే వదిలేయడం ఒక సెక్యూరిటీ ఫెయిల్యూర్గా అజిత్ దోవల్ గారు భావించారు. ఈ సంఘటన ఆయనని ఎంతో కలిచివేసింది. భవిష్యత్తులో ఇండియా వ్యూహాన్ని మార్చడానికి కారణమైంది. దోవల్ గారు చేసిన డిఫెన్సివ్ అఫెన్సివ్ స్ట్రాటజీ ఎప్పుడైనా విన్నారా? గతంలో మనపై ఉగ్రవాదులు దాడి చేస్తే వాళ్ళ నుంచి కేవలం మనల్ని మనం మాత్రమే రక్షించుకునే వాళ్ళం. అది సరిపోదని దోవల్ గారు చెప్పారు. దానికి ఒక కొత్త పద్ధతి కూడా తీసుకొచ్చారు. శత్రువు మన మీద దాడి చెయ్యాలి అనే ఆలోచన వచ్చినా సరే మనం వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళ మూలాలను దెబ్బతీయాలి. ఆయన పాకిస్తాన్ ఉద్దేశించి అన్న ఫేమస్ మాట ఏంటో తెలుసా? మీరు ఒకవేళ మళ్ళీ ముంబై లాంటి దాడి చేస్తే మీరు బలూచిస్తాన్ని కోల్పోవచ్చు. అంటే పాకిస్తాన్ లోపల ఉన్న అంతర్గత సమస్యల్ని వాడుకొని భారత్ ఎదురు దాడి చేస్తుంది, గుర్తుపెట్టుకోండి అని హెచ్చరించాడు. అజిత్ దోవల్ గారు చేసిన డాక్టరీన్ ని ప్రాక్టికల్ గా ఎక్కడ అమలు చేశారు మరి? ఉరీ సర్జికల్ స్ట్రైక్ 2016లో ఉరీ ఆర్మీ క్యాంప్ మీద దాడి జరిగినప్పుడు దోవల్ గారు, మోదీ గారు ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. మన పారా కమాండోలు LOC దాటి వెళ్లి ఉగ్రవాద లాంచ్ పాలను ధ్వంసం చేసి సురక్షితంగా వెనక్కొచ్చారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్. ఈ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ఎలా చేశారంటే పుల్వామా దాడి తర్వాత నేరుగా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి IIF యుద్ధ విమానాలతో దాడి చేశారు. ఇది ఇండియా యొక్క స్ట్రాటజిక్ షిఫ్ట్ ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ విషయంలో అజిత్ దోవల్ గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. ఇక్కడికి పక్కా పకడ్బందీ ప్లాన్ తోనే వచ్చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసే కంటే ముందే అక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా భారీగా బలగాల్ని మోహరించడం, కమ్యూనికేషన్ కట్ చేయడం వంటివన్నీ దోవల్ గారి పర్యవేక్షణలోనే జరిగాయి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన స్వయంగా కాశ్మీర్ వీధుల్లోకి వెళ్లి అక్కడ సామాన్య ప్రజలతో కలిసి భోజనం చేస్తూ వాళ్ళకి ధైర్యం చెప్పాడు. ఇది ఆయనకున్న గ్రౌండ్ లెవెల్ కాన్ఫిడెన్స్ ని చూపిస్తుంది. అజిత్ దోవల్ అంటే కేవలం ఒక అధికారి కాదు, భారత్ వైపు కన్నెత్తి చూడాలనుకునే శత్రువుకి ఆయనే ఒక హెచ్చరిక. ఒకప్పుడు మనం దాడులు జరిగితే ఢిల్లీలో కూర్చొని చర్చలు జరిపేవాళ్ళం. కానీ ఇప్పుడు శత్రువు ఇంట్లోకి దూరి కొట్టే ధైర్యం మనకుంది. దీని వెనుక ఉన్నది దోవల్ డాక్ట్రిన్. ఆయన గూఢాచారిగా ఉన్నప్పుడు సమాచారాన్ని ఆయుధంగా మార్చారు. ఇప్పుడు NSAగా శత్రుల గుండెల్లో భయాన్ని ఆయుధంగా మార్చారు. గుర్తుంచుకోండి, దేశం సురక్షితంగా ఉంది అంటే సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడితో పాటు తెర వెనుక ఇలాంటి వ్యూహాలు రచించే దురంధరులు ఉన్నారనేది మర్చిపోకూడదు. మీరేమంటారు? 2014 కంటే ముందున్న భారత్ బాగుందా, లేదంటే శత్రువుకి గుండెల్లో ఉనికి పుట్టిస్తున్న ఇప్పటి నవభారతం బాగుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
మన దేశ భద్రత గురించి అందరికీ తెలిసే విధంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్ట్రాటజిక్ అండ్ పవర్ఫుల్ వీడియోల కోసం మన అజేయ భారత్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, భారత్ మాతాకి జై.